హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే నాపై హత్యాయత్నం చేశా కానీ విఫలమయ్యా అన్న 55 సంవత్సరాల ప్రజాపతి మాటలు వినగానే డాక్టర్ సంపత్ ఒక్క క్షణం కంగుతిని ప్రజాపతి వైపు చూశాడు. ప్రజాపతి తన గుండెలోని బాధని నియంత్రించుకుంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ధనవంతుడు కావాలనుకున్నాను. వ్యాపారాలు, బంగ్లాలు, కార్లు ఇవన్నీ నా లక్ష్యాలు. బంధనాలు అని వాటి జోలికి పోలేదు. నా ధ్యాస అంతా నా లక్ష్యాల వైపే. నన్ను ఎవరూ అవమానించలేదు. నేను ఎవరికి నిరూపించుకోవాలనుకోలేదు. నేనే నాకు ప్రేరణ. నాకు ఎవరూ లేరని దిగులు ఎప్పుడూ లేదు. నాకు నేనే మంచి తోడు. సెల్ఫ్ మేడ్ బిలీనియర్గాను, యువతకు ఆదర్శంగాను పేరొచ్చింది. అది నాకు గర్వకారణమే. సంపత్ వినడం తప్ప ఇంకేం చేయలేని స్థితిలో ఉన్నాడు. ప్రజాపతి మళ్ళీ ఊపిరి పీల్చుకొని కానీ అంటూ మళ్ళీ తన కథను కొనసాగించాడు. ప్రతి ఉదయం ఒక ఉత్సాహం, ఒక ఛాలెంజ్, ఒక ప్రయోజనం ఉండేది. కానీ ఈ మధ్య ఏదో లోటు, ఏదో వెలితి బాధిస్తుంది. కోట్ల వ్యాపారాలు, విలాసవంతమైన జీవితం ఉన్న ఏదో వెలితి, ఏదో తెలియని శూన్యం నన్ను ఆవహిస్తోంది. ఆ భావనను భరించలేక ఈ పనికి తెగబడ్డాను. ప్రజాపతి కళ్ళల్లో ఆ కన్నీటి బిందువును సంపత్ గమనించాడు. స్ట్రెస్ అయితే తగ్గిపోతుంది ప్రజాపతి గారు అని సర్ది చెప్పాడు డాక్టర్. సంపత్ లెక్క ప్రకారం ఇలాంటి కష్టాలు డబ్బున్న వారికి వచ్చే పిచ్చి కష్టాలు. అవేమీ పెద్ద సమస్యల్లా కనిపించడం లేదు. తనకి మాత్రం ప్రతీ నెల ఈఎంఐలు కట్టడం, కార్లు కొనుక్కోవటం, దేశాలు చూడటం వంటి డబ్బుతో ముడిపడిన సమస్యలే పరిచయం. ఇంకా ఇంట్లో భార్యతో గొడవలు, పిల్లల భవిష్యత్తుపై కసరత్తులు లాంటివే సమస్యలని సంపత్ ఉద్దేశం. 2 రోజుల్లో హాస్పిటల్ నుండి ప్రజాపతి గారు డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ల సలహా మేరకు సంగీతం వినటం, యోగా చేయటం, తోట పని చేయటం లాంటి అలవాట్లు కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఒక మానసిక కౌన్సిలర్తో మాట్లాడడం వంటి కార్యక్రమాలకు కొంత సమయాన్ని కేటాయించాడు. మళ్ళీ తన దైనందిక జీవితాన్ని చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టాడు. కొన్ని రోజులు కొంతమేర ఉపశమనం ఇచ్చింది. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ఆఫీస్కి వచ్చేశాడు ప్రజాపతి. ఏదో కాస్త పనిచేశాక ఏదో శూన్యత మళ్ళీ ఆవహించింది. విరక్తితో తన కుర్చీలో అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ముందు లీలగా, తర్వాత గట్టిగా ఒక కూని రాగం వినబడింది. చూస్తే తన పనివాడు రాజు తన్మయత్వంతో పాడుకుంటూ వస్తున్నాడు. తననే ఆశ్చర్యంతో చూస్తున్న ప్రజాపతిని చూడగానే తీసిన ఆలాపన ఆర్దోక్తిలోనే ఆపేశాడు. చేతిలో ఉన్న బకెట్ కింద పడేశాడు. నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయాడు. ఆ భయాన్ని గమనించిన ప్రజాపతి నవ్వు ఆపుకుంటూ పని కానివ్వమని సైగ చేయటంతో రాజు గదిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు. డాక్టర్ నలుగురితో మాట్లాడమని చెప్పిన సలహా గుర్తుకు వచ్చి మాట కలిపే ప్రయత్నం చేశాడు ప్రజాపతి. నీ పేరేంటి? ఊహించని ఆ శబ్దానికి రాజు తత్తరపడి రాజండి అన్నాడు. పాటలు బాగా పాడతావా? ఏదో కూని రాగాలు తీసుకుంటాను సార్. ఎప్పుడు ఇలా హుషారుగా ఆనందంగా ఉంటావా? వీలైనంత వరకు ఉంటాను సార్. పొద్దున్నే చద్దుకూడు తింటాను, పనికి వస్తాను, ఊడుస్తాను, వెళ్ళిపోతాను. ఖాళీ టైంలో ఏం చేస్తావు? సినిమాలు బాగా చూస్తా. నీ లైఫ్ అంతా ఇలానే అనుకుంటున్నావా? నీకు జీవితంలో లక్ష్యాలు, ఆశయాలు, కోరికలు లేవా? ఇంకా కావాలి అని అనిపించలేదా? ఒక్క క్షణం ఆగి, లేదు సార్, చిన్న జీవితం నాది. తినడానికి కూడు, ఉండడానికి గూడు ఉన్నాయి. అవి చాలు సార్. చిన్న ఉద్యోగం, కాస్త ఆదాయం చాలు సార్. నచ్చింది తినటం, సినిమాలు చూడటం, అంతే సార్. ఎక్కువ లేకపోవచ్చు, ఉన్నది నాకు సరిపోతుంది. ఆ మాటలు ప్రజాపతిని రకరకాల ఆలోచనలోకి నెట్టేశాయి. డబ్బే అశాంతికి మూలమా? ఇంకా సాధించాలి అనుకోవటం తప్ప? తను తప్పు చేశాడా? తను ఇంతకాలం చేసిందేమిటి అని ఆలోచిస్తూ అలానే తన గదిలో ఉండిపోయాడు. సాయంత్రం దాకా ఉండి ఇంటికి బయలుదేరాడు తన కారులో. అకస్మాత్తుగా ఆగిన కార్ కుదుపుకు ఈ లోకంలోకి వచ్చి అప్పుడే కార్ దిగి బయటికి వెళుతున్న డ్రైవర్ని ఎక్కడికి? కారు మధ్యలో ఆపి అన్నాడు విసుగ్గా. సార్, అది మన కారు వల్ల ఒక పెద్దాయన మీద నీళ్లు పడ్డాయి. నా గొడుగు ఇచ్చి సారీ చెబుదామని అని ఆగాడు. వెళ్ళు, తొందరగా రా అని ప్రజాపతి తల ఊపి తన విసుగును తెలియజేశాడు. ప్రజాపతి ఇంటికి చేరుకోవటం ఏమి చేయాలో తోచక నిరాసక్తతతో గడపడం మామూలైపోయింది. జైల్లో ఖైదీలాగా ఉంది.
ప్రజాపతి జీవితం. ఆ మన్నాడు ఆదివారం, ఆఫీస్ కూడా లేదు. కావాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అది బోర్ అని తోట పని చేద్దామని ఇంటి ముందు ఉన్న తోటలో ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటే గేట్ చప్పుడైంది. ఒక పెద్దాయన గొడుగు తీసుకుని లోపలికి రావడం గమనించాడు. ఆదివారం కావటంతో పనివాళ్ళు ఎవరూ పెద్దగా లేరు. ఎవరో చూద్దామని ప్రజాపతి ఆ పెద్దయిన దగ్గరకు వెళ్ళాడు. ఆయన హుందాగా ఉన్నాడు. దగ్గరకు వెళ్ళే కొద్దీ ఆ మొహాన్ని తను గుర్తించాడు. మీరు అని ఏదో అనేలోపు, నిన్న మీ కార్ డ్రైవర్ అనుకుంటా నా మీద నీళ్లు పడ్డాయని ఈ గొడుగు ఇచ్చాడు. నేను బలవంతం పెడితే ఈ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగిద్దామని వచ్చా అని క్లుప్తంగా తాను వచ్చిన పని చెప్పాడు. మాస్టారు, మీరు కృష్ణారావు మాస్టారు? అడిగాడు ప్రజాపతి. కృష్ణారావు వయసు 80కి పైన ఉంటుంది, కానీ ఇంకా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు. ఇదే ప్రశ్న కృష్ణారావు గారికి సర్వసాధారణం. ఒక్క క్షణం ఆలోచించి ప్రజాపతి అన్నారు. ప్రజాపతి మొహంలో ఆ చిరునవ్వు చూసి, ఒరేయ్ ప్రజాపతి, ఎలా ఉన్నావురా అన్నారు భుజం మీద చెయ్యి వేసి. కాలేజీలో ప్రజాపతికి మార్కులు పెద్దగా వచ్చేవి కాదు, కానీ ఒక్క కృష్ణారావు గారికి మాత్రం ప్రజాపతి ఏదో సాధిస్తాడని నమ్మకం ఉండేది. ఆ విషయం ప్రజాపతికి ఇప్పటికీ గుర్తు ఉంది. రండి మాస్టారు, ఇక్కడ కూర్చోండి అని తన గార్డెన్లో అందంగా అమర్చిన ఖరీదైన సీటింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు ప్రజాపతి. బావుందిరా ప్రజాపతి, చాలా కాలమైంది నిన్ను చూసి అని ఆప్యాయంగా పలకరించారు కృష్ణారావు గారు. సైగ చేసిన క్షణాల్లో కాఫీ, బిస్కెట్స్ వారి ముందు ఉన్నాయి. చెప్పండి మాస్టారు, ఎలా ఉన్నారు? ఈ ఊర్లో సెటిల్ అయ్యారా? అవునరా ప్రజాపతి, రిటైర్ అయ్యాక ఇక్కడే సెటిల్ అయ్యాను. నీ సంగతేంటి, ఎలా ఉన్నావు? పర్లేదు మాస్టారు, బాగానే సంపాదించా అని చెప్పబోతుంటే నీకు ప్రశ్నని అర్థం చేసుకోవటం ఇంకా అలవడినట్లు లేదురా ప్రజాపతి. ఎలా ఉన్నావు అంటే ఆనందంగా ఉన్నావా, సంతృప్తిగా ఉందా నీకు అని. బాగా సంపాదించావా అని కాదు అని చిన్నగా నవ్వారు. అవును మాస్టారు, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్నాను. ఒక్క క్షణం తటపటాయించాడు ప్రజాపతి తన బాధ చెబుదామని. కానీ అక్కడ హాస్పిటల్లో తన బాధ విన్న డాక్టర్కే తన బాధ సరిగ్గా అర్థం అవ్వలేదు. ఇంకా మాస్టార్కి అని ఆలోచిస్తూ ఉండగా, బావుందిరా ప్రజాపతి, మరి నేను వెళతాను ఇంకా అని లేవబోతుండగా ప్రజాపతికి ఒక విధమైన బెరుకు వచ్చింది. ఆదివారమే కదా మాస్టారు, కూర్చోండి కాసేపు అన్నాడు. ఒక్క క్షణం ఆగి, కొంచెం మాట్లాడాలి మాస్టారు అన్నాడు చిన్న స్కూల్ పిల్లాడిలా. సరే అని కుర్చీలో నుంచి లేచిన కృష్ణారావు గారు మరలా కుర్చీలో కూర్చొని చెప్పు అన్నారు. ఎంత సక్సెస్ఫుల్ అయినా హ్యాపీనెస్ లేదు మాస్టారు. ఏదో తెలియని వెలితి, ఇంత సాధించినా తృప్తి లేదు ఈ మధ్యన మాస్టారు అని తన బాధని, తాను కలిసిన మనుషుల గురించి వివరంగా చెప్పాడు. చివరగా, రాజులాగా నేనేమీ సాధించకుండా ఉండాల్సింది కోరికే అన్నింటికీ కారణమని అనిపిస్తుంది మాస్టారు. అంతా ఓపిగ్గా విన్న కృష్ణారావు గారు ఊపిరి తీసుకొని, ప్రజాపతి, ఇక్కడ నువ్వు 2 అంశాలు మాట్లాడుతున్నావు. ఒకటి సాఫల్యత, అదే సక్సెస్. 2 ఆనందం, అదే హ్యాపీనెస్. ముందు ఈ రెంటికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకో. సంతోషానికి సాఫల్యత కీలకం కాదు, సంతోషమే సాఫల్యతకి కీలకం. నీకు అప్పట్లో డిగ్రీ పాస్ అవ్వటమే మొదటి విజయం. పాస్ అయ్యాక విజయం సాధించేశానని ఊరుకున్నావా? లేదు, ఉద్యోగం అన్నాడు ప్రజాపతి. మాస్టర్ ఏమి చెప్తున్నారో అర్థం కాక. ఉద్యోగం, బిజినెస్, ఇంకా పెద్ద బిజినెస్, ఇంకా కార్లు, మేడలు, ఇలా అన్నీ సంపాదించావు. అలానే ప్రతి మనిషికి విజయం అనేది తాము ఉండే కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అది అందరికీ ఒకేలాగా ఉండదు. తృప్తి లేకుండా నేను అలా కోరికల వెంబడి పరిగెత్తుతూనే ఉన్నాను. కోరికలే ఉండకూడదు, అందుకే ఈ తృప్తి లేనితనం అన్నాడు ప్రజాపతి. అవునా, మరి కోరిక ఉండకూడదు అని కోరుకోవడం కూడా కోరికే కదా. చూడు, నువ్వు ఇందాక చెప్పావే, అతను మీ డాక్టర్ సంపత్ మరికొన్ని సంవత్సరాల్లో నీ దారిలోనికే వస్తాడు. రాజుకు తనకు తెలియని ఇంకా పెద్ద ప్రపంచం ఉందని కూడా తెలియదు. చేయకపోవటానికి, చేయలేకపోవడానికి తేడా తెలియదు అతనికి. నిజంగా రాజు సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నావా? ఈ క్షణంలో ఆనందంగా ఉండొచ్చు, కానీ ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలి. రాజుకి మరికొంత వయసు వచ్చాకో, లేక అవసరాలకు తగ్గట్టు ఆదాయం పెరగకపోతేనో అప్పుడు అతనికి తను ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. ఉన్నంతలో ఆనందంగా ఉండటం తప్పు కాదు.
తరువాత స్థానానికి వెళ్ళాలన్న ఆశ, కోరిక లేకపోవటం తప్పు. మనిషిని అభివృద్ధి వైపు నడిపించేదే కోరిక. అది వద్దు అంటే ఎలా? కాదు మాస్టారు, ఎంతకాలం ఇలా ఐహిక సుఖాల వెంట పరిగెడతాను? అంతమనేదే లేదా? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు ఆనందం గురించి మాట్లాడదాం. ప్రతి మనిషికి జీవితంలో కోరికలుంటాయి, ఉండాలి. మన అవసరాలను, కోరికలను ఒక క్రమ పద్ధతిలో ఒక్కదానిపైన ఒకటి పేర్చుకోవాలి. ముందుగా కావలసింది తిండి, గుడ్డ, ఉండటానికి ఒక చోటు, ఆ తరువాత బంధాలు, స్నేహితులు వగైరా వగైరా. ఆ తరువాత కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మాభిమానం వగైరా. మెట్టు మెట్టుకు మధ్యలో గోడలు ఉంటాయి. ప్రతి మెట్టు అధిరోహించాక ఆ గోడ బద్దలు కొట్టుకొని పైకి వెళ్ళాలి. నీ కథలో రాజు ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నాడు. సంపత్, కీర్తి ప్రతిష్టలు, ఖరీదైన జీవితం దగ్గరే ఉన్నాడు. కానీ అతనికి తెలుసు ఇంకా తనపైన మెట్లు ఉన్నాయని. నువ్వు ఆ మెట్టు పైన ఉన్నావని. కాకపోతే నీవు నీ పైనున్న మెట్టుని చూడలేకపోతున్నావు. అలా వింటూ ఉండిపోయాడు ప్రజాపతి. కొన్ని క్షణాల తర్వాత, మాస్టారు, ఇంకేం సాధించాలి? అన్నీ ఉన్నాయి కదా, నాకు తృప్తి తప్ప. అది ఎక్కడ దొరుకుతుంది? అదే ఆ చివరి మెట్టే, ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చువలైజేషన్. దీని గురించి మాస్లో చాలా వివరంగా చెప్పాడు. మెట్లు అన్నీ ఎక్కే వరకు ఆనందం, తృప్తి ఉండదా? అయితే జీవితకాలంలో ఎవరూ ఆనందంగా ఉండలేరు మాస్టారు. అది నా ఈ వయసులో. నువ్వే వయసు అయిపోతుందంటే నా పరిస్థితి ఏంటి అని నవ్వారు. నువ్వు నీ లక్ష్యం నిర్దేశించుకోవాలి. దాన్ని చేరుకునే ప్రయాణంలో నీకు ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఆనందాలు, ఆక్రోశాలు ఇవన్నీ అనుభవించాక అప్పుడు లక్ష్యం చేరుకుంటావు. ఆ తరువాత మరొక లక్ష్యం, ఇలా పోతూనే ఉంటావు. అందుకే ఆ ప్రయాణాన్ని ఆనందించాలి కానీ మైలురాయిని కాదు. అంచేత నీ ఆనందం, తృప్తి నీ చేతుల్లో ఉన్నాయి. అంటే మాస్టారు, ఆత్మసాక్షాత్కారం సంపద లేదా హోదాను సంపాదించడం మాత్రమే కాదు, జీవితం అర్థాన్ని కనుగొనటం అని అర్థమైంది. కానీ ఎలా, ఎప్పుడు ఈ స్థితికి వచ్చామో తెలుసుకోవటం ఎలా? ఏ క్షణంలో నువ్వు డబ్బుతో కొనలేనివి ఉన్నాయని గుర్తిస్తావో అప్పుడు నువ్వు ఈ స్థితికి వచ్చినట్టు. అది ఎవరూ చెప్పరు, నీకే తెలుస్తుంది. మరి ఎలా దాన్ని సాధించటం? ఆత్మసాక్షాత్కారం అనేది నువ్వే అన్వేషించాలి. ఎప్పుడో వదిలేసిన నీ అభిరుచులు, నువ్వు చేయాలనుకున్నవి ఆలోచించు. ఏ పని నీకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, ఎప్పటికీ విసుగురాదో ఆ పని చెయ్యి. కొంతమందికి చక్కని కవిత వింటేనో రాస్తేనే వస్తుంది, కొంతమందికి సంగీతం, కొంతమందికి రచనలు రాయటంలోనూ చదవటంలోనూ, మరికొంతమందికి మరో విధంగా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పని ద్వారా వారి మనసుని ఈ స్థితికి చేర్చుతారు. ప్రజాపతి ఆలోచనలో ఉండిపోయాడు. కృష్ణారావు మాస్టారు చెప్పటం కొనసాగించారు. లెక్చరర్ అవటం వలన అలా అలుపు లేకుండా మాట్లాడగలుగుతున్నారు. ఓప్రా విన్ఫ్రే తెలుసా? టీవీలో చూసే ఉంటాం. ఆమె ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తన మీడియా కెరీర్ ద్వారా అపారమైన సంపద, కీర్తిని సాధించింది. ఆ తరువాత ఇతరులను ప్రేరేపించడానికి, ఉద్ధరించడానికి ఓప్రా విన్ఫ్రే నెట్వర్క్ను సృష్టించడం ద్వారా ఆత్మసాక్షాత్కారంను సాధించింది. అలానే బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఇంకా మన ధీరూభాయి, అజీం ప్రేమ్జీ, ఇలా ఎంతోమంది ముందు భౌతిక అవసరాల దగ్గర మొదలుపెట్టి సంపదను సాధించి ఆ తరువాత ఆత్మసాక్షాత్కారంను సాధించారు. చూడు, నువ్వు నీ కోసం ఏమి చేయగలవో. దేశానికి నీలాంటి వారు ఇంకా ఇంకా కావాలి. నీ ప్రయాణాన్ని ఆనందించు, నీ విజయాన్ని కాదు. ఎందుకంటే ఆ క్షణం కొంతసేపే. ఎప్పుడైతే నువ్వు నీ ప్రయాణాన్ని ఆనందిస్తావో ప్రతి ప్రయాణం ఆనందంగానే ఉంటుంది అని భుజం మీద తట్టి కృష్ణారావు గారు వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన కృష్ణారావు మాస్టారు మళ్ళీ వెనక్కి వచ్చి ప్రజాపతి భుజం మీద చేయి వేసి ఒక్క మాట చెప్పారు. మళ్ళీ తెల్లారింది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో నిద్రలేచాడు ప్రజాపతి. స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు కలిగే ఉత్సాహం అది. ఆ పనిని నెరవేర్చే పనిలో నిమగ్నమవటానికి సంసిద్ధుడై బయలుదేరాడు ప్రజాపతి. మరికొద్ది కాలంలోనే ప్రజాపతి కృష్ణ ఫౌండేషన్ను స్థాపించాడు. ఇది దేశంలో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం, విద్యా వనరులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. ప్రజాపతి తన కంపెనీ వ్యవహారాలతో పాటు
వీటి పర్యవేక్షణలో మరింత బిజీగా అయిపోయాడు. కానీ ఇన్నాళ్ళు లేని తృప్తి ఇప్పుడుంది ప్రజాపతికి. రాజుని ఒప్పించి తన ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీలో చేర్పించాడు. కృష్ణ ఫౌండేషన్ ద్వారా బాగుపడిన ప్రతి వ్యక్తి ప్రజాపతికి ఒక ఎనలేని తృప్తిని అందజేయసాగాడు. ఆ రోజు కృష్ణారావు గారు వెళ్ళిపోతూ అన్న మాట ప్రజాపతి జీవితాన్ని తృప్తిగా మార్చేసింది. ఆత్మ సాక్షాత్కారం అనేది జీవనయాత్రలో శిఖరాన్ని అధిరోహించటం. అది జీవిత చరమాంకం కాదు, అది ఒక నూతన అధ్యాయం. అది మలివయసు కాదు, ఒక చైతన్యదాయకమైన దశ అని. ఆ శిఖరాగ్రాన్ని చేరే ప్రయత్నం చెయ్యు అని చెప్పారు.